శ్రీరామ్ జయరామ్ జై జయరామ్. ఐబిఎం ప్రేక్షకులకు నమస్కారం. ఐబిఎం ఛానల్కు సుస్వాగతం. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా రాశి స్వభావాలు కొంతమంది ఛానల్ ద్వారా అడగడం జరిగింది. అంటే ఎప్పుడు తెలుసుకుంటున్నా కూడా ఇది కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. రాశి స్వభావాలు చాలా కాలంగా యూట్యూబ్లో మనం చెప్పుకుంటున్నా కూడా ఇంకొంచెం కొత్తగా అనిపిస్తూనే ఉంటుంది. అది చదువుకున్నా కూడా విన్నా కూడా ఇంకా తెలుసుకోవాలనే ఆలోచన ఉంటూ ఉంటుంది. అందుకని మరలా ఒకసారి పునఃప్రసారం చేసుకుంటున్నాము. మీ అభిప్రాయాలను కూడా తెలియపరచండి కామెంట్స్ రూపంలోను. అలాగే ముందుగా మేష రాశి స్వభావం వేరే ఉంటుంది, లగ్న స్వభావం వేరే ఉంటుంది. మేష లగ్నంలో ఏ గ్రహ దృష్టి ఉంటుంది, లగ్న స్వభావాన్ని బట్టి రాశి స్వభావాన్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయండి. ముఖ్యంగా మేషరాశి ఇది ఏ గ్రహం లేనప్పుడున్నా ఉన్నా కూడా మేషరాశి వారి గ్రహ స్వభావాన్ని బట్టి ఎలా ఉంటుంది, వీళ్ళ యొక్క స్వభావము, నడత, విధానము ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మేషరాశి వారు చాలా మంచివారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశ్యాధిపతి కుజుడు అవుతాడు. కుజుడు అగ్నితత్వ స్వభావం కలగవాడు. ఈ రాశికి దేవతా అధిదేవత కూడా అగ్నిదేవుడే అవుతాడు. ఈ రాశివారు ముఖ్యంగా ఏదైనా పని చేయాలనుకుంటే పట్టుదలతోటి అది పూర్తి చేసేస్తారు. తన ఇష్టమైన వ్యక్తుల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు. తన చెప్పదలుచుకున్నది ముక్కుసూటిగా చెప్పేస్తూ ఉంటారు. అయితే భూములు, ఆస్తులు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. ఎప్పుడైతే నీచగ్రహాల దృష్టి ఉందో, నీచగ్రహ సంచారం జన్మరాశిలో ఉందో చంద్రుడితో పాటుగా అప్పుడు కొంత వాళ్ళ యొక్క భవిష్యత్తు విధి విధానాలు వేరే రకంగా ఉంటాయి. ముఖ్యంగా మేషరాశి వారిలో ఎక్కువగా సైన్యాన్ని రక్షణ శాఖకు సంబంధించిన వారై ఉంటారు. ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారైతే మేషరాశిలో ఉన్నవారు కళాకారులు, టీచర్సు, ప్రొఫెసర్సు, పిహెచ్డి చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఎక్కువ ఉంటారు. భరణి నక్షత్రంలో అయితే గనక వాళ్ళు కూడా కళాకారులు ఎక్కువగా ఉంటారు, కెమెరామెన్లు ఎక్కువగా ఉంటారు. దానితో పాటుగా వీరు నృత్యంలో ఎక్కువగా ఈ భరణి నక్షత్రం నృత్యానికి ప్రాముఖ్యత ఇస్తారు, సంగీతానికి ప్రాముఖ్యత ఇస్తారు, టీచింగ్ సైడ్ కూడా ఎక్కువగా ఉంటారు. అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళు చాలా నెంబర్ 1గా ఉంటారు. కృత్తికా నక్షత్రం వారైతే గనక 1వ పాదం వరకే ఉంటుంది. వీరైతే గనక ఈ రాశిలో ఉన్నవారందరూ కూడా చాలా విశేషమైన మంచి పరిపాలకులుగా, పరిపాలన దక్షత కలవారిగా, ఎయిర్ ఫోర్స్ రంగంలో కానీ, వైమానిక దళంలో కానీ, నేవల్లో కానీ, అలాగే కమ్యూనికేషన్కి సంబంధించిన కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ, ఛాన్సలర్సు, వైస్ ఛాన్సలర్సు ఇలాంటి పెద్ద పెద్ద పోస్టుల్లో కానీ, ఇలాగే ఒక ముఖ్యంగా పరిపాలనా దక్షతతోటి సూర్యుడిలాగే వీళ్ళు వెలిగిపోతూ ఉంటారు. మేషరాశికి ఆ శక్తి ఉంటుంది. మరి మేషరాశి వారు ముఖ్యంగా చెయ్యవలసిన, ఆ రాశివారు చదువుకోవలసినది ఏమిటి అంటే, మార్కండేయ పురాణంలోనూ అగ్నిస్తుతి ఉందండి. అది చదివిన వారికి సంపద, సౌఖ్యం, గృహ సౌఖ్యం, ఉద్యోగ సౌఖ్యం, పరిపాలనలో అంటే రాజకీయ నాయకులుగా ఎవరైనా ఉన్నా, కళాకారులుగా ఉన్నా వారికి కూడా చాలా ఉన్నతమైన మంచి స్థానాలు కలిగి ఉంటారు. వీళ్ళల్లో జడ్జీలు కూడా ఎక్కువగా ఉంటారండి. మేషరాశికి సంబంధించిన వాళ్ళు కూడా జడ్జీలు, లాయర్లు కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి వీరందరికీ ఈ రాశి స్వభావంలో గనక చూస్తే అగ్నితత్వ ధోరణి కనబడినా కూడా చాలా దయాపరంగా మంచివాళ్ళుగా ఉంటారు, మంచే చేస్తారు అందరికీ కూడాను. కాబట్టి వీరు మార్కండేయ పురాణంలోని అగ్నిస్తుతిని ప్రతినిత్యం ఒక్కసారన్నా చదువుకోవడం వలన పొద్దున్నో సాయంత్రమో వీరు అనుకున్న మార్గంలో మరింత ముందుకు వెళ్ళి చాలా ఆనందంగా ఉంటారు.